చదవం. దావీదు రాజు లోపల ప్రవేశించి దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగున మనవి చేసెను. ఎలాగ మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, నా ప్రభువా యెహోవా, యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, ఏ పాటి వాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదు అంటున్నాడు, నేను ఎంతటి వాడు, ఇంతగా నన్ను ప్రేమించడానికి నేను ఏ పాటి వాడు. దావీదు యొక్క జీవితాన్ని చూసుకున్నప్పుడు ఆ దావీదంట దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుండి, ఆ కూర్చున్న అతను తన మాటలు చూడండి మకరందముగా ఉన్నాయి. ఆ మాటలతో అంటున్నాడు, ప్రభువా, చదవమ్మా, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును. ముందు నుంచి చదువుతుంది చక్కగా. నా ప్రభువా యెహోవా, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే కులాలు, మతాలు, లేకపోతే ఘనతలు, ఐశ్వర్యాలు చూడటే. బైబిల్ గ్రంథంలో కోరుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు లేమిలో పడ్డారు. ఈ రోజున వారు గొప్పవారు చెప్తున్నామంటే వారి జీవితం చూస్తే ఎంతో అల్పమైన జీవితం. దావీదును చూసుకుంటే అల్పమైన జీవితం. మరి మన పితరుడైన అబ్రహాము జనములకైనా తండ్రి. మరి అబ్రహాం చేసిన పనేంటి? అబ్రహాము యొక్క కుటుంబ వ్యవస్థ, జీవిత విధానం ఏంటంటే వ్యాపారం, కొండలు వ్యాపారం, మట్టి పిసుక్కునే జీవితం. హల్లెలూయా. మరి ఇందాక పేతురు గురించి మాట్లాడారు. పేతురు జీవితం ఏంటండి? నీచు జీవితం. అంటే చేపలు పట్టుకుని నీసు వాసన, చేపలు పట్టుకుని వాళ్ళ దగ్గర కూర్చోండి, నీసు వాసన. ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితము ఉన్నది. అటువంటి వారిని దేవుడు అంతగా హెచ్చించడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తిని హెచ్చించాలి అంటే ఆ వ్యక్తి మనుషుల ద్వారా హెచ్చింపబడిన వాడైతే దేవునికి ఇష్టం కాదండి. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. దేవుడు కోరుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుడు అతడి పక్షంగా న్యాయం చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుడు అతడు ఎక్కడ నిల్చున్నా సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుడు అతడి నోటుల నుంచి ఏది రాబోతుందో నెరవేర్చేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అందుకు దావీదు యొక్క జీవితంలో దావీదు గారు అంటున్నాడు, అయ్యా, నన్ను ఇంతగా హెచ్చించడానికి అసలు నేను ఏ పాటి వాడిని అంటున్నాడు. ఏ పాటి వాడు ఎలా చెప్పబడుతున్నాడంటే దావీదు యొక్క చరిత్రలో దావీదు ఎలా తగ్గించుకున్నాడో దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు తగ్గించబడినప్పుడే దేవుడిని హెచ్చించడం మొదలు పెడతావు. దేవుడిని హెచ్చించాలంటే నువ్వు తగ్గాలి. హల్లెలూయా. నువ్వు తగ్గించుకోవడం మొదలు పెట్టాలి. అందుకే దావీదు అంటున్నాడు, 22వ కీర్తన 6వ వచనం చదవండి జాగ్రత్తగా. 22వ కీర్తన 6వ వచనం. నేను నరుడును కానయ్యా, ఏమన్నాడండి? నేను నరుడును కాను. చూడండి దావీదు, నేను నరుడును కాను, నేను ఎవరిని? ఒక పురుగునంట. హల్లెలూయా. అంటే ఇంతటి గొప్ప మహారాజున్న దావీదు గారు అంటున్నాడు, ఏమన్నాడు? నేను పురుగు లాంటి వాణ్ణి, ఒకరి కాలు కింద పడితే చచ్చిపోయేలాంటి వాణ్ణి, నేను ఇష్టపడిన పురుగుని, నా యొక్క జీవితము సువాసన లేనిది, నా యొక్క జీవితము పరిమళ వాసన లేనిది, నేను పురుగు లాంటి వాడిని, అసహించుకునే జీవితము గలవాడిని. హల్లెలూయా. అతను దేంతో పోల్చుకున్నాడండి? దేవునితో పోల్చుకోరా, ఆస్తితో పోల్చుకోరా, అంతస్తుతో పోల్చుకోరా, ఘనమైన వారితో పోల్చుకోరా, ఉన్నతమైన వారితో పోల్చుకోరా.
కేవలము ఒక పురుగు. ఒక పురుగు. ఆ పురుగుని చిన్న పిల్లడు కూడా చంపివేయబడతాడు. అమెరికాకి ఒక అధ్యక్షుడు అబ్రహాము లింకన్. అబ్రహాము లింకన్ ఏం చేసేవాడు? ఏం కొట్టేవాడండి? చెప్పులు కొట్టేవాడు. మంచిదే. అయితే ఈ అబ్రహాం లింకన్ గారి దగ్గరికి కొంతమంది వెళ్ళారన్నమాట. అయ్యా, మీరు ఇంతగా ఈ స్థితికి రావడానికి కారణం ఏంటని ఆయన అడుగుతూ ఉన్నారు. అప్పుడు అడుగుతూ ఉండగా ఆయన ఏం చెప్పాడంటే, ఏమి మాట్లాడకుండా ఆయన ఉన్న పెద్ద హాల్లో ఒక పెద్ద ఫోటో పెట్టి కట్టించాడు. ఆయన చిన్నప్పుడు ఏది కుట్టాడో ఆ చెప్పులు కుట్టే ఫోటో పెట్టాడు, ఫ్రేమ్ పెట్టించాడు. అప్పుడు అన్నాడు, ఆ ఫోటో చూడాలని చెప్పాడు ఆయన, అబ్రహాం లింకన్ గారు. వాళ్ళందరూ ఆ ఫోటో చూసి, ఏమండి ఈ హాల్ ఎంతో బాగుంది కదా, ఈ దీంట్లో చాలా సౌందర్యవంతమని చాలా విలువని పెట్టకుండా ఒక చెప్పులు కుట్టేవాడు ఫోటో పెట్టారేంటి అన్నప్పుడు అబ్రహాం లింకన్ అంటున్నాడు, ఆయన ఆ ఫోటోలో ఉన్నవాడిని నేనే. నా జీవితం అది, ఇది కాదు నా జీవితం. దీని వెనకాల మరుగైన జీవితం అది నాది. నా జీవితం అది. నా జీవితంలో నుంచి నా యేసయ్య నాకు ఈ జీవితాన్ని అనుగ్రహించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చెప్పులు కట్టుకునే జీవితాన్ని అంటున్నాడు అబ్రహాం లింకన్. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్నంత కాలం నా సింహాసనం కదల్చబడదు. నా సింహాసనం స్థిరంగా ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే నేను తీసివేయబడతానో నాలో గర్వము, నాలో అనేకమైన లక్షణాలు కలిగి ఉంటాయి. దేవుని ప్రేమ చల్లారి. ఈరోజు దావీదు అంటున్నాడు, నేను పురుగు లాంటి వాడినయ్యా, నన్ను అసహించుకునేవారయ్యా, నా జీవితం పరిమళమైన గంటను కూడా కనబడని వాడినయ్యా, నేను మరుగైపోయిన వాడిని, నా జీవితము మరుగైపోయింది అంటున్నాడు. మనం ఎవరితో పోల్చుకుంటామండి? మనం ఎవరితో పోల్చుకుంటాం? ఒకవేళ దరిద్రం కొద్ది కేసీఆర్ మీ చుట్టం అయితే, ఒకవేళ ఆ చుట్టానికి మీకు ఎక్కడో ఒక చివరి లింక్ ఉంటే, ఆ పిన్నికి లాస్ట్ ఎక్కడో కొద్దిగా లింక్ ఉంటే, కేసీఆర్ మా బాబాయ్, కేసీఆర్ మా తాతయ్య, వాటి మొహమే చూడటం. కానీ లింకులు వినగలుగుతా. ఒకవేళ మీ ఊరు బయట ఒక ముసలమ్మ ఉంది, ఆమె బాగా పేద కుటుంబం, తినడానికి తినలేదు, బ్రతకడానికి ఎంతో బహు ఘోరంగా బ్రతుకుతుంది. ఆ ఇల్లు చూస్తే ఏ మనుషుడు అంటూ, ఆమె సొంత మీ మామ ఉండొచ్చుగా, ఆమెను చెప్పవే, ఆమె గురించి పొగడవే, ఆమె గురించి ఏడుకొనవే, ఆమె గురించి నువ్వు ఆలోచించవే. ఆమె నీకు కనుమరుగైపోయింది. ఎవడో ఊరు పేరు తెలియడు, చివర చిన్న అక్షరం పెట్టుకున్న వాడికి ఏమైపోయాడు? బంధువు అయిపోయాడు. కానీ దావీదు అంటున్నాడు, నా తండ్రి యెషయా నన్ను యుద్ధశూలి కలిగిన వారు, నన్ను బలస్తులు అది తన అన్నల గురించి లేకపోతే తన తండ్రి గురించి చెప్పట్లా. కేవలం దావీదు అంటున్నాడు, నేను ఒక పురుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పురుగు అనేది అర్థం ఏంటంటే అల్పమైన జీవితమే. ఈరోజున మన జీవితాలన్నీ ఒకప్పుడు అల్పంగానే ఉన్నాయి. మన జీవితాలు ఒకప్పుడు అన్ని సతమతమవుతానే నడుస్తున్నాయి. మన జీవితాలు ఒకప్పుడు వ్యాధులకు గురయ్యే ఉన్నాయి. మన జీవితాలను దేవుడు ఏదో చూసి చూడనట్టుగా మనం పరిశుద్ధులు కాకపోయినను, నీతిమంతులు కాకపోయినను ఈ రోజున నేను అప్పించేవాడిగా చేశాడు. హల్లెలూయా. అది చేసిన ప్రభువుకి నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు? ఎంత కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాం మనం? ఎన్నో నిబంధనలు చేసుకుంటాం. అయ్యా, ఉద్యోగం ఇస్తే పెరుగుతా, వ్యాపారం చేస్తే పెరుగుతా, ఇది ఎలా పెరుగుతుందా, ఎలా జీవిస్తా అంటాం. కానీ కొన్ని రోజులకి మనం ఏమైపోతాం? మన
మర్చిపోయావు. నువ్వు మర్చిపోయావు. ఒకవేళ దేవుడు నిన్ను మర్చిపోతే నీ స్థితి ఏమైపోతుంది? అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నేను పురుగు లాంటి వాడిని అంటున్నాడు. రెండవగా చూద్దాం, కీర్తన 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. కీర్తన 8:4. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటి వాడు. ఏమన్నాడండి? నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడండి? దావీదుని జ్ఞాపకం చేసుకోవడానికి అంటున్నాడు దావీదు, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి వాళ్ళమయ్యా? అసలు మా దగ్గర పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు, నమ్మకము లేదు, నీతో నడిచే ఆ ఒక క్రియ కూడా మా దగ్గర లేదయ్యా. కానీ నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నాలో నువ్వేం చూసావు ప్రభా? దావీదు అడుగుతున్నాడు, అయ్యా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అసలు నా దగ్గర ఏమీ కూడా లేవు. నేను అంత పరిశుద్ధుని కాదయ్యా. నా జీవితం అంతా కూడా ఒక మురికి గొర్రెల మధ్య జీవించే జీవితం. ఏదో తెలిసి తెలియకుండా నిన్ను స్తుతించడమే నా భాగ్యం అనుకున్నా. కానీ నీవు నన్ను దర్శిస్తావని ఏనాడు నేను ఊహించలేదు. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నీవు నన్నంతగా దర్శించడానికి నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని అంటున్నాడు. నీవు ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు దావీదు చరిత్ర ఒక మధురమైనది, దావీదు చరిత్ర ఒక బలమైనది, దావీదు చరిత్ర ఒక సాక్ష్యమైంది, దావీదు చరిత్ర పునరుత్థానము గురించి వివరించగలిగింది. హల్లెలూయా. అందుకు దావీదు అంటున్నాడు, ఇంతగా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అసలు నేను ఏ పాటి వాడిని? నిర్మించిన వాడు నీవేనయ్యా, నిర్మాణకర్తవు నీవేనయ్యా. నీవు నన్ను నిర్మించిన విధానం చూస్తే నాకు భయము కలుగుతుంది అంటున్నాడు కీర్తన. నాకు భయం కలుగుతుంది. నా నేత్రములు, నా శరీర అవయములు, నా నాడి అవన్నీ చూస్తే నాకు ఒడుకు పుడుతుంది అంటున్నాడండి దావీదు. దేవుని యొక్క స్వాస్థ్యములో ఉన్నాడు కనుక ఆ దావీదు అంటున్నాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి, ఇంతగా నన్ను కాపాడడానికి నేను ఏ పాటి వాడినయ్యా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెడితే ఆ వ్యక్తి బ్రతుకు దినములన్నీ కృపతో నింపబడుతుందంట. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు, అయ్యా ఈ పురుగుని, ఈ నరుడిని నువ్వు ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఎందుకు అడుగుతలేదండి? అయ్యా నువ్వు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నా? నువ్వు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నా? లోకంలో ఉన్నప్పుడు ఎడుగుతావు, అయ్యా ఈ లోకం తగ్గిపోతే నీ కోసం బతుకుతానయ్యా, అయ్యా అప్పులు తీరిపోతే నీ కోసం బతుకుతానయ్యా, ఈ సమస్యలు తీరిపోతే నీ కోసం బతుకుతానయ్యా, అసలు నా సుడిగుండాల వచ్చి బయటకు వస్తే నీ కోసం బ్రతుకుతా. ఎన్ని తీర్మానాలు చేసుకున్నాను, ఎన్ని నిబంధనలు చేసుకున్నామే. మరి ఆ నిబంధనలకి కట్టుబడి ఉన్నామా? లేదే. ఆ నిబంధనలకు మనము, ఆ నియమానికి మనం కట్టుబడి ఉన్నామా? లేదే. దావీదు అంటున్నాడు, అయ్యా నన్ను నిర్మించిన వాడు నీవే గనక నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే 18వ అధ్యాయం కీర్తనకారుడు 16వ వచనం చదవండి. 18వ అధ్యాయం 16వ వచనం. ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. హల్లెలూయా. ఎక్కడి నుంచి పట్టుకున్నాడంటే ఉన్నత స్థలము నుండి. ఆయన ఎక్కడున్నాడంటే ఆయన ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడంటే ఆయన ఎక్కడున్నాడు? ఉన్నత స్థలముల మీద ఉన్నాడంట. మనం ఎక్కడున్నామండి? భూమి మీద ఉన్నాం. ఉన్నత తలముల నుంచి చేయి పట్టి
ఆయన నన్ను పట్టుకొనెను. ఆయన నన్ను పట్టుకొనెను. ఆయనను పట్టుకొనెను. ఉన్నత శిఖరముల పైన ఉన్నాడు ఆయన. నిన్ను హెచ్చించాలంటే నేను పట్టుకోవాలి ఆయన. హల్లెలూయా. నిన్ను హెచ్చించాలంటే పట్టుకోవాలి. దేవుడిని చేయి పట్టుకొని ఎడతెగనికి తోడై ఉండాలంటే యేసు చేయిని పట్టుకోవాలి. నీకోసం తండ్రి చేయి విడిచిపెట్టాడు. నీకోసం దేవదూతలు చేయి విడిచిపెట్టాడు. నీకోసం పరలోకము చేయి విడిచిపెట్టాడు. నీకోసం పరలోకములో ఉన్నదంతా కూడా ఆయన తోసివేసి నీవు కావాలన్నాడు. ఎందుకు కావాలన్నాడంటే నిన్ను కూడా దావీదు వలె మార్చడానికి, నిన్ను వలె దావీదు వలె హెచ్చించడానికి. అతను కొన్నవన్నీ కూడా విడిచిపెట్టిన దేవుడు అంటున్నాడు, నిన్ను ఆస్తి అంతస్తులు అడగట్లేదే, నిన్ను కోరుకుంటున్నా. నిన్ను కోరుకొని నా తండ్రి ఎదుట నేను నిలబడాలనుకుంటున్నాను కనుక నిన్ను నేను ఎంత కోరుకున్నానంటే నా శరీరంలో ఉన్న ప్రతి అవయవము నిన్ను హెచ్చించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చేయి పట్టుకోవాలంటే ఆయన్ని తగినట్లుగా జీవించాలి. ఆ తగినట్లుగా జీవించేవాడు ఎలాంటి వాడంటే దావీదు ఒక మాట రాస్తున్నాడు. సమూయేలు గ్రంథంలోకి వస్తే ఆ సమూయేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట, చక్కటి మాట రాస్తున్నాడు. 23వ అధ్యాయము 23వ వచనం చదవండి. 23వ అధ్యాయం 2వ సమూయేలు 3వ వచనం. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గముడు వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతను నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యుడే కాంతివలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మూలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలన అతడు ఉండును. హల్లెలూయా. ఎంత అద్భుతంగా రాశాడు ఆయన, ఎంత అద్భుతంగా రాశాడు. వర్షము భూమి మీదకి వచ్చినప్పుడు, ఇది బీడు మారిపోయినప్పుడు, ఇది పగులుగా ఉన్నప్పుడు, అది ఫలించదని ఎడారి భూమిగా ఉన్నప్పుడు, అది మనుషులు చూసి ఇది ఫలించదనే భూమిని అసహించుకున్నప్పుడు ఆయనంట ఆకాశము నుండంట తొలకరి వర్షపు జల్లులు పంపించినప్పుడు, ఆ వర్షపు జల్లులు భూమి మీద పడినప్పుడు, ఆ భూమి తడిగా అయినప్పుడు, ఆ భూమిలో నుండి ఆ విత్తనపు గడ్డి మొలిచినప్పుడు తొలకరి ప్రభావం చేత నింపబడిన వాడవుతాడంట. లేతగడ్డి, అది ఆ లేతగడ్డి ఎలా ఉంటుందంటే చూసే కొద్దకు ఎంత రమ్యముగా ఉంటుందో, ఉదయకాల ముందు సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ మంచు పడినప్పుడు ఆ సూర్యకిరణాలు ఆ లేతగడ్డి మీద పడినప్పుడు ముత్యం వలె ప్రకాశించబడతాయి. నా ప్రభు కోరుకుంటున్నాడు, నిన్ను ముత్యం వలె ప్రకాశించాలి. లేతగడ్డి మీద మంచు వచ్చినట్టుగా ఆ మంచు పడినప్పుడు ప్రకాశించేవాడిగా, తామర పుష్పం పైన ఆ నీటి బిందువులు పడినట్లుగా ఆ ఆకాశముడు సూర్యుడు ఆ ప్రతిబింబించినప్పుడు ముత్యములాగా ఎలా ఉండాలో అలా ముత్యములాగా నీవు ఉన్నప్పుడు దేవుడిని చేపట్టుకుంటాడు. యేసు చేపట్టుకోవాలంటే ఆ చెయ్య అతడికి అనుకూలముగా జీవించాలి. హల్లెలూయా. నువ్వు అనుకూలముగా జీవించకుండా అయ్యా నా చేయి పట్టుకో, నన్ను ఉన్నత స్థితిలో పైన ఎక్కించంటే ఎట్లా ఎక్కిస్తాడు? అందుకే దావీదు అంటున్నాడు, ఇంతగా హెచ్చించడానికి దావీదు అంటున్నాడు, నా చెయ్యి పట్టుకో. ఉన్నత స్థలములను చూసినప్పుడు అన్నాడు, అయ్యా నువ్వు సింహాసనం మీద ఉంటావు, నువ్వు కరములు శరముల మధ్య ఉంటావు. అంతటి మహానగరములో నుండి ఈ చిన్న పురుగులు చూడవా, ఈ చిన్న పురుగులు చూసి నా చేయి పట్టుకోవా. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు భక్తుడు. చేయి చాపే నన్ను పట్టుకొను, నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి ఎక్కడికి తీసాడంటే అండి, మహాజలరాశుల నుండి నన్ను తీసిన. హల్లెలూయా.
ఇక్కడికి నువ్వు వచ్చావంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రపంచంలో నుండి నిన్ను తీసి ఇక్కడ నాటాడు. నిన్ను ఆయన మందిరంలో నాటాడు. నా మందిరంలో నేను నాటలను, నేను నీ నోటున సంతోషం అనే మాటలను ప్రవహించను. నువ్వు ఎవరి మందిరంలో నాటబడ్డావు? సియోనును ఆస్వాదించబడే వారి పురములో నాటబడ్డాం. నాటబడిన నీవు ఎండిపోతావా? నాటబడిన నీవు వాడిపోతావా? నాటబడిన నీవు కుళ్ళిపోతావా? నాటబడిన నీవు సమాధానం లేకుండా చనిపోతావా? నా ప్రభు చెప్తున్నాడు, నేను జలరాశుల నుండి లేవనెత్తాను, ఈ లోకముల నుండి లేవనెత్తి నిన్ను నాటానన్నాడు. దేవుడు నాటిన కానించి దావీదు తన జీవితాన్ని ఏం చేసుకున్నాడండి? ప్రభుకి సువాసనగా మారడం మొదలుపెట్టాడు. మనల్ని నాటాడు. నాటి దేవుడు అంటున్నాడు, ఒరే అబ్బాయి, నిన్ను నాటాను, నీ ప్రవర్తన ఎలా ఉన్నది? నిన్ను నాటాను, నీ జీవితం ఎలాగుంది? నిన్ను నాటాను, నీ నడత ఎలాగున్నది? నిన్ను నాటాను, నీలో నుండి అభిషేకము పొందుతుందా లేదా? దేవుడు నాటిన తర్వాత దావీదు కిందే నిండిందంట. హల్లెలూయా. ఎప్పుడైనా నింపుదల మన జీవితంలో ఉందా? మందిరముల నాట్యం కాదు, మందిరముల కాదు, నిరంతరము యెహోవాను నువ్వు సన్నతించగలిగే శక్తి పొందుకోవాలి. ఇక్కడ ఏమేముంటది? బయటికి అక్కడ ఉంటాడు నీకోసం. ఏమ్మా పొద్దున్నే తయారైపోయావు అని అక్కడ కూర్చుంటాడు. వాడికి ఎండ తగలదు, ఎండ ఆడే వాడికి ఎండ తగలదు. ఒక కుర్చీ లేకపోతే వాడు నిలబడ్డం వాడికి తెలుసు. ఎన్ని గంటలు నిలబడ్డాడంటే 40 దినాలు నిలబడ్డాడు. నిలబడకూడదు, నిద్రపోకుండా. 8 దినాలు ఎక్కడ చెప్తున్నారు? యేసు ప్రభువు వారు ఉపవాసం ఉన్నప్పుడు 40 రోజులు నిలబడే ఉన్నాడు. ఎప్పుడు ఆయన పడేద్దామా, ఎప్పుడైనా త్రోసి వేద్దామని 40 దినాలు ఆయన్ని శోధిస్తూనే ఉన్నాడు. జస్ట్ 2 గంటలు నిలబడలేడని ఆ 2 గంటలు అయిపోయిన తర్వాత అక్కడ ఉంటాడు. నీతో పాటు ప్రయాణం చేస్తాడు. ఎందుకంటే నిన్ను పడవేయడానికి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నిలబడడం చాలా కష్టం, పడిపోవడం చాలా. ఈరోజు పడిపోతున్నాం, పడదోస్తున్నాడు వాడు, కింద పడేస్తాడు నిన్ను. ఎందుకంటే దేవుని యొక్క చేతిలో నీవు లేక. ఈరోజు నింపబడే జీవితం ఉందా? అందుకే బతుకమన్నాడు, అరికాళ్ళు మోకాళ్ళు వరకు నీవు ఎదగలుగుతున్నావు అంటున్నాడు. ఈరోజున భక్తి జీవితంలో మనం ఎంత లెక్క అభిషేకంతో నింపబడ్డాం. ఆత్మీయ జీవితంలో ఎవరితో పంచుకుంటున్నావు? దేవుడు సంఖ్యలో నువ్వే సంఖ్యలో ఉన్నావు. నేను సేవకులు మీటింగ్కి వెళ్ళాను. చాలా మంది సేవకులు ఉన్నారు, నాకంటే గనులు గొప్పవారు. అయితే దగ్గరగా 150 మంది ఉన్నారు సేవకులు. అందులో 1000 సంఘాలు ఉన్నారు, 100 సంఘాలు ఉన్నారు, 10 సంఘాలు కూడా. అక్కడికి వెళ్ళి నేను లాస్ట్ లో కూర్చుంటే అదే విషయంలో వాక్యం చెప్పే ముందు ఒక 15 నిమిషాలు ఆయన 4 మాటలు చెప్పి, తెలంగాణ నుంచి వచ్చిన మోరేష్ గారు వచ్చి వాక్యాన్ని బోధించింది. నేను నేర్చుకోవడానికి వెళ్ళా, కానీ పరిశుద్ధాత్మ ఏం చేయబోతున్నాడు? హెచ్చరించడం మొదలు పెడతాడు. అప్పటికప్పుడు వాక్యం చెప్పండి ఏమవ్వాలి? ఎందుకో నేను వెళ్ళేటప్పుడు ఒక మాట తీసుకొని వెళ్ళాను, ఉపయోగపడతలే అని చెప్పి ఒక బైబిల్లో ఎందుకో చదువుతున్నప్పుడు అది నా దృష్టికి చాలా అనుకూలంగా కనపడింది. అది కనపడితే అది తీసుకొని అలా మనసులో పెట్టుకున్నా. ఎందుకో నన్ను కలవెత్తా ఉంది ఆ వాక్యం. మనందరికీ తెలిసింది ఆదికాండం 17వ అధ్యాయం. ఆ 17వ అధ్యాయంలో
ఒక మంచి మాట ఉంటుంది. మొదటి వచనం కానీ చదవాలి. అది కన్నా 17 మొదటి వచనం ముగించుకోండి. ఇదిలో అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఎన్ని సంవత్సరాలు అంటే అండి? మరి మనం ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలి? రాగానే కలిగించే దేవుడు, హల్లెలూయా. రాగానే ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, రాగానే ఆరోగ్యం ఇచ్చే దేవుడు. అసలు అడుగు పెట్టవే ప్రభా నన్ను దీవించు, అడుగు పెట్టరు అది చెప్పే ఎవరట చెప్తారు సన్నాసం. మందిరాన్ని నువ్వు ఎట్లా దీవించబడతామండి? నీ భక్తిని బట్టే దేవుడు నువ్వు దీవిస్తాడు. మందులోకి రాగానే దీవించేస్తాడా? మందులోకి రాగానే ఆరోగ్యం ఇచ్చేస్తాడా? మందులోకి రాగానే నేను విశ్రమించేస్తాడా? ఈ పరిపాటు లేదా ఆయనకి? పరీక్షిస్తాడు దేవుడు నిన్ను. మందిరంలోకి వచ్చేది ఎలా ఉండాలంటే ఆ 90 ఏళ్ల వరకు కూడా అంట ఆయనకి ఏం లేదు ప్రత్యక్షత. అబ్రహాముకి దేవుడికి ఉన్న సంబంధం స్నేహ సంబంధం. అటువంటి అబ్రహాముకే 90 ఏళ్ల 99 ఏళ్ల వరకు కూడా ప్రత్యక్షత లేదు. నీకు నాకు ఆడతాను చెప్పండి. ఆ వాక్యాన్ని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నా, రాగానే దీవించే, రాగానే రాము వెళ్ళిపోవాలి. ఎట్లా వస్తుందండి? 99 సంవత్సరాలు పరీక్షించాడు, శోధించాడు, కష్టాలు నష్టాలు ఇబ్బందులు కొలుములో నలిగిపోయాడు అబ్రహాం. ఏ మాత్రం కూడా దేవుని చెయ్యిని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఈరోజు చెప్తున్న వాక్యం ఇది. నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు, నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు కనుక దేవుని యొక్క చెయ్యిని పట్టుకోవాలంటే పరీక్షించాలి. నిన్ను పరీక్షించేవాడు పరిశోధకుడు. ఆ పరిశోధకుడు నిన్ను జలరాశుల్లోంచి తీసి ఇక్కడ నిన్ను నిర్మించాడు కనుక నిర్మించిన వాడు నిన్ను చూస్తున్నాడా లేదా? కీర్తన 11:4. కీర్తన 11:4. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది ఉన్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఆయన నరులను కన్నులారా కన్నులారా చూచుచున్నాడు. హల్లెలూయా. ఎక్కడ చూస్తున్నాడండి? నిన్ను నిర్మించిన వాడు సియోనులో నుండి కన్నులారా నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ నడవడికను చూస్తున్నాడు, నీ బ్రతుకును చూస్తున్నాడు కనుక దావీదు అంటున్నాడు, నీవు నన్ను నిర్మించావు, నీవు నన్ను చేయి పట్టుకున్నావు, నన్ను నాటావు గనక నేను నాటిన కాడి నుంచి నేటి వరకు నీ కృపలో నిలిచి ఉంటా. హల్లెలూయా. నాటిన కాడి నుంచి నేటి వరకు అంట. హల్లెలూయా. ఏ నాడు నాటాడో దావీదుని, ఆ నాటి నుంచి దావీదు దేవుని యొక్క వశములో ఉండడం నేర్చుకున్నాడు, దేవుని మాట వినడం నేర్చుకున్నాడు, దేవుని అనుసరించడం నేర్చుకున్నాడు, దేవునితో మాట్లాడటం నేర్చుకున్నాడు. దేవుని కృపకేమయ్యాడండి? మేలు పొందుకున్న వాడుగా దావీదు కనపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను దేవుడు నాటాడు. నాటిన దేవుడు చూస్తున్నప్పుడు ఆయన చూసి నేను అసహించుకునే స్థితికి వచ్చావా? నిన్ను చూసి చెవులు మూసుకునే స్థితికి వచ్చావా? నిన్ను చూసి మొహం తిప్పుకునే స్థితికి వచ్చావా? నిన్ను చూసి దాటెళ్ళిపోయే స్థితికి వచ్చావా లేదో చూసుకోండి. సంఘాన్ని దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, నువ్వు హెచ్చరించేవాడు ఆత్మదేవుడు కనుక హెచ్చరించినప్పుడయ్యా నా ప్రార్థన ఎందుకంటలా, అయ్యా నువ్వు నా వైపు ఎందుకు చూడటం లేదని నువ్వు అడగడానికి అధికారం ఉంది కనుక ఎప్పుడు అడగలుగుతావంటే నీలో ఉన్న అపవిత్రమైన లక్షణాలను బయటికి ప్రభు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక మేలు చేసే దేవుడు. ప్రయత్నం చేస్తున్నాడు, ఎత్తనక్కాళ్ళు అంటున్నాడు, ప్రయత్నం చేస్తున్నా, ఏదో ఒక మేలు నీకు చేయడం ప్రయత్నం చేస్తున్నా, మేలు చేసే స్థితికి ఆ సమయానికి మనం అపవిత్రంలోకి వెళ్ళిపోతాం. కానీ దావీదంటండి, నాటిని కాండించి అతను గొర్రెల తొట్టి స్వభావంలో జీవించాడు. ఆ గొర్రెల తొట్టిలో ఆ గొర్రెలతో ఉన్న ఆ సమ్మేళన, ఆ గొర్రెలు స్వభావం, ఆ గురువు యొక్క లక్షణము,
ఆ గొర్రెల యొక్క నడవడిక అవన్నీ కూడా దావీదు అవగాహించుకున్నాడు గనక అందుకంటున్నాడు, అయ్యా గొర్రెల దొడ్డులో నుంచి నన్ను తీసి ఇంత మహాఘనత ఇవ్వడానికి నేను ఎంతటి వాడిని. ప్రేమైన దేవుని బిడ్డ, ఒక గొర్రెల దొడ్డులో ఉన్నాడు, ఒక ఎన్నిక లేని జీవితం, అసహాయమైన జీవితం. దేవుడు ఆ గొర్రెల దొడ్డులో ఉన్నవాడిని ఎందుకు ఇష్టపడ్డాడంటే, మత్తయి సువార్తలకు ఒకసారి వెళ్దాం రండి. మత్తయి సువార్తలకు ఒకసారి వెళ్దాం రండి. 23వ అధ్యాయం 12వ వచనం చదవండి. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఏంటమ్మా మళ్ళీ చదవమ్మా. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈరోజు తగ్గింపు జీవితం ఉందా? దావీదు తగ్గించుకునే జీవితం, దావీదు దేవుని యొక్క బాటలో నడిచే జీవితం కలిగి ఉన్నాడు. అందుకే నన్ను ఆ గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చావు, నన్ను ఆ గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి అసలు ఏ మాత్రం అర్హత. అబ్రహాం లింకన్ గారు తీసుకెళ్లి కుర్చీలో పెడితే చెప్పులు కొట్టుకునే వాడికి రాజ్యాన్ని పరిపాలించిన ఏమొచ్చేది? ఒకసారి మీద చూడండి. చెప్పు కొట్టుకునేవాడిని ఎక్కడ పెట్టాడు? సింహాసనం మీద పెట్టాడు. ఆ చెప్పు కొడతో ఒక నైజాం ఎరిగినాడు. హల్లెలూయా. చెప్పు ఎక్కడ తెగిపోయిందో అక్కడ అతికేసే ఆ జ్ఞానము కలిగిన వాడు. అందుకే చెప్పుకు అతికేసేవాడు రాజ్యాన్ని కట్టడానికి నీకు సామర్థ్యం. గొర్రెలు మేపేవాడికి మందను ఎలా కాయాలో తెలుసు, మందను ఎలా నడిపించాలో తెలుసు, మందకి ఏది అవసరమో తెలుసు, మంద కోసం ఎలా నిలబడాలో కూడా తెలుసు. అందుకే దావీదుని మందలో నుండి రేపేం చేశాడు? సింహాసనంగా కూర్చోబెట్టాడు. దావీదు ఈనాడు అనుకోవాలా, కానీ దావీదు అంటాడు, అయ్యా నేను ఎక్కలేని ఎత్తైన కొండపై ఎక్కిస్తావా అని అడిగాడు. నువ్వు కోరుకుంటే ఎందుకు ఎక్కించాడు? దావీదు కోరుకున్నాడు. అక్కడ కనపడుతుంది, అయ్యా ఆ కొండ మీదకి ఎక్కాలి, కొండ మీదకి ఎక్కాలంటున్నాడు. కానీ దావీదు మర్చిపోయాడు, కానీ దేవుడు మర్చిపోయాడు. నువ్వు అనుకుంటున్నావు, అయ్యా నా బిడ్డలు ఒక స్థితిలోకి రావాలంటున్నావు. ఆ స్థితి ఆ సమయం రావాలి. ఆ స్థితి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నువ్వు అనుకున్న గడి నీ మొదట నిలబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి కావాల్సింది నువ్వు తగ్గించుకుంటా. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకోవడం మొదలు పెట్టావో ఆయన హెచ్చించడం మొదలు పెడతా. ఎప్పుడైతే హెచ్చించడం మొదలు పెట్టాడో నీలో గర్వం అనే పాదము రాకూడదు. ఈ పాదం, గర్వం అనే పాదం చాలా మంది జీవితాల్లో మందిరంలో ఒలివ మొక్కల్లాగా ఉంటారు, బయటికి వెళ్తే గచ్చు మొక్కలు, గొంగళ పురుగులే, వాళ్ళు రాక్షసులే. నువ్వు మందిరంలో ఎలా ఉన్నావో బయట కూడా అలాగే జీవించు. నీ జీవిత విధానం దేవుడు నచ్చితే నిన్ను ఎక్కలేని ఎక్కిన పర్వతంలో నిలబెడతాడు. నాటాడు. ఇక నాటాడు అంటే ఎక్కడ నాటాడు? దావీదుని ఎక్కడ నాటాడు? గొర్రెల నాటాడు. నాటాడు కనుక దావీదు ఏం చేశాడండి? నాటిన కాడ జాగ్రత్తగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి కీర్తన 1వ అధ్యాయంలో 2వ వచనం చదువుతారా? కీర్తన. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. అతడు నీటి కాలువల యారన నాటబడినదై ఆకు వాడక తన కాలము. ఎక్కడ నాటబడ్డాడు అక్క? ఎక్కడ నాటబడ్డాడు? నీటి కాలముల. వినపడతా? ఎక్కడ నాటబడ్డాడు? నీటి కాలముల. వినపడ? ఎక్కడ నాటబడ్డాడు? నీటి కాలముల. నీటి. మరి నిన్న ఎక్కడ నాటాడు? ప్రవాహ జలములో నాటాడు. హల్లెలూయా. దావీదు ఎక్కడ నాటాడండి? నీటి కాలువలో నాటితే అతడు అంతగా జోడుకులో పడ్డాడు. నిన్ను ప్రవాహ జలముల మీద నిన్ను నాటాడంటున్నాడు.
దావీది కంటే నిన్ను ఎక్కువ నాటాడా, లేదా నీకంటే దావీదు ఎక్కువ నాటాడా దేవుడు? మాట్లాడరా? నిన్నే ఎక్కువ నాటాడు. ఎందుకు నాటాడంటే నిన్ను జలముల కలిగిన ఊటమావిగా, నిన్ను ప్రవాహ జలములుగా, ఎండిన ప్రాంతంలో నది వలె, ఒక కాలం వలె నిన్ను నాటేదన్నాడండి. కానీ నాటాడు కానీ మనం ప్రవాహ జలములో విస్తారమైన సమృద్ధి కలిగిన వారుగా కనబడతాం. నాటిన దావీదంట నిలబడటం నేర్చుకున్నాడు. హల్లెలూయా. నన్ను ఇక్కడ నాటాడు, నేను ఇక్కడి నుంచి జారిపోతే నా విత్తనము వెండిపోతుంది, నా విత్తనము మరుగైపోతుంది అని నాటిని కాడ జాగ్రత్తగా ఉన్నాడు. ఆ ఒడ్డును నాటినప్పుడు వాక్యం అనే ఆ ఆహారాన్ని నువ్వు భుజించగలగాలి. అందుకే ఎజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని. రోజుకి ఎన్నిసార్లు తింటున్నావు అక్క? నీకు ఇచ్చిన ఆహారం నీ చేతుల్లోనే ఉంది. ఎక్కడ బయట దగ్గర లేదు, కొట్లో కొనుక్కు రావాల్సిలా. నీ చేతుల్లో ఈ ఆహారం ఉంది. నరపుత్రుడా బుజు తిను, ఎంతకాలం అంటే వారానికి ఒకసారి కదా తినేది, రోజు తింటే ఆరోగ్యం పాడైపోతాం. హల్లెలూయా. నరపుత్రుడా తిను, అది మధురముగా తేలికంటే మధురమైందంటే. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నువ్వు భుజించలేనప్పుడు ఎలా ఫలించబడతావు? అందుకే దావీదు నీతి కాలంలో నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమునిచ్చు చెట్టు వలె ఉన్నాడంట. నువ్వెట్లా ఉన్నావు? వాక్యాన్ని భుజిస్తున్నావా? వాక్యానుసారమైన జీవితం అంటే నా ప్రభు అన్నాడు, నేను నాటాను వాడిపోవాలా, నేను నాటాను ఎండిపోవాలా, నేను నాటాను అది ఫలించడం మొదలయ్యింది. దాంట్లో నుంచి ఏమొచ్చిందంటే అండి విస్తరణ వచ్చింది. ఆకు వాడిపోవాలా, ఎండిపోవాలా, ఫలములిచ్చు చెట్టు వలె ఉన్నా. ఆ చెట్లో నుండి ఎవరు వచ్చారు? సుందరమైన సొలొమోను వచ్చారు. ఆ చెట్లో నుంచి ఎవరు వచ్చారండి? నువ్వు స్తుతించబడుతున్న యేసు వచ్చాడు. ఆ వంశావళి ఆ చెట్టు వెళ్ళిపోవాలా. ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోకి వెళ్ళిపోయి దావీదు వేరు చిగురులోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఫలించే అనుభవం ఉండాలి, ప్రసిద్ధి పొందే అనుభవం ఉండాలి. మూడు మారిపోయిన మన జీవితాలు చిగిరించాలని కోరుకునే నా ప్రభు అంటున్నాడు, నేను నాటాను, నాటిన దినము నుండి నేటి వరకు యెహోవా సన్నిధిలో నిందారహితుడుగా ఉన్న. హల్లెలూయా. నాటి నుండి నేటి వరకు నిందారహితుడుగా ఉన్నా. అందుకే నా దేవుడు అంటున్నాడు కీర్తనకారుల కోసం 21వ అధ్యాయము 6వ వచనం. 21వ అధ్యాయము 6వ వచనం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించుకున్నావు. హల్లెలూయా. చూడండి, దేవుడంట దావీదు దొడ్లో తీసుకొచ్చిన నింతగా హెచ్చరించడానికి ఏంటంటే నన్ను ఆ నియమించిన కాలం అంట బహు బలమైందంటే. దేవుడు నాటాడండి నిన్ను కూడా. నాటి నువ్వు ఫలించాలంటే దావీదు వలె మనం ఏమై ఉండాలండి? తగ్గించు స్వభావం. దావీదు అంటున్నాడు, అతడు కాలం అందంట ఫలమిచ్చు. ఏ ఫలమమ్మా? చదవాలి. నిత్యము ఆశీర్వాద నిత్యము. కారకుడుగా. హల్లెలూయా. ఏముండాలి? నిత్యము. ఏముండాలి? నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండినట్లుగా అతన్ని నియమించి ఉన్నావు. ఎక్కడండి? నీవతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో, నీ సన్నిధిలో సంతోషముతో అతని ఉల్లసింపజేసి ఉన్నావు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏముందంటండి? సంతోషము ఉల్లాసంతో దావీదు ఆ జీవితంలో అంటున్నాడు, ఇంతగా ఉల్లాసము సంతోషం ఇవ్వడానికి నేను ఎంతటి వాడు.
నీ నోట్లో సంతోషం ఉండాలన్నా, ఉల్లాసంగా గంతులేయాలన్నా కృప ఉండాలి. కృప ఉండాలి. 80 ఏళ్ల వయసులో దేవుడు రాజు గారు ఆరాధన చేస్తుంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు గంతులేసుకుంటూ పంపారు. అప్పటి వరకు ఆయన్ని అటోకిద్దరు ఇటోకిద్దరు తీసుకొచ్చి అలా బలిపెట్టి మీద వదిలేస్తే చిన్న పిల్లడు వలె లెక్కలు. హల్లెలూయా. ఆ బలం దేవుడికి ఇచ్చింది. నీ దేవుడు నాటాడు. ఎందుకు నేను ఫలించలేకపోతున్నా? ఎందుకు ప్రభా నేను నా జీవితం మరుగ్గా ఉందని నువ్వు అడగద్దు. నీ ప్రవర్తన మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. దేవుడితో నీవు రాజకుమారి పుత్రిక, నీ నడత నచ్చిందంటే ఆశీర్వాదం నీకు వచ్చింది. భక్తి చేయకుండా, శక్తి లేకుండా కార్యాన్ని నీవు నేను చెప్తున్నా. దేవుడు బిడ్డలారా, యేసై ఉత్తిన రూపాయి ఇవ్వడు, యేసై ఉత్తిన ఆరోగ్యం ఇవ్వడు. కష్టపడు. ఆ కష్టం ఏంటంటే నీవు పవిత్రురాలుగా ఆయన పాదాలు ఎదుగుతావు. పరిశుద్ధమైన అలంకరణ, నీతితో కట్టబడిన జీవితం ఉండాలి. నమ్మకమైన వాడికి అప్పగించుకో. ఆయన నిన్ను నీ గుడారాన్ని వర్గలింప చేయను గాక. ఆమె తల వంచుకున్నాం. దేవా, నా విధిగా అంటున్నా.